ఇది వింటే మీకందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే దానికన్నా ముందుగా మీ అందరినీ కోరేది ఏంటంటే ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇది పూర్తిగా వినండి. విన్న తర్వాత లైక్ మరియు షేర్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మనం ఇప్పుడు వాడుతున్నటువంటి మామూలు సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్, దాంట్లో ఉన్నటువంటి మెమరీ అంటే జ్ఞాపక శక్తి మనందరికీ తెలుసు. 16 GB అని, 32 GB అని, 64 GB అని, 128 GB అని చెప్పి మనము ఇప్పుడు వాడుతున్న మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ మెమరీ దాని యొక్క జ్ఞాపకశక్తి 1000 GB అని. కానీ సైన్స్ ప్రకారం మానవుని యొక్క మెదడు జ్ఞాపక శక్తి మెమరీ కెపాసిటీ ఎంత అంటే 25 లక్షల GB, 25 లక్షల గిగాబైట్స్. అంటే దాదాపు ఇప్పుడు మనం వాడుతున్న 128 GB మెమరీ ఫోన్ ఏదైతే ఉందో అలాంటివి 20,000 ఫోన్లకు సమానం. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి. మానవుని యొక్క మెదడు ఇంత బ్రహ్మాండమైనటువంటి జ్ఞాపశక్తిని మనకు. అందుకే మానవుని యొక్క తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల పట్ల కూడా మీరు ఈ చదువు పట్ల మీరు ఎప్పుడైనా కూడా మాట్లాడినా వాళ్ళ లోపల కెపాసిటీ తక్కువ లేదు కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనో వాళ్ళకు తెలపండి. వాళ్ళని కూర్చోబెట్టుకోండి. మీ లోపల ఆ కెపాసిటీ ఉంది, కంప్యూటర్కు అయితే ఇంత కెపాసిటీ ఉంటుంది, మనది ఇంత ఉంటుందని చెప్పి మన పిల్లలకు చెప్పగలిగినట్లయితే వారు ఒక అవగాహనకు వస్తారు. మనం కూడా అసలు చాలా విచిత్రపోతాం. ఇంత సైన్స్ ప్రకారం మానవుని యొక్క మెదడు ఇంత జ్ఞాపకశక్తి కలిగిందంటే ఎంత మనం లోపల భద్రపరచుకోవచ్చో చూడండి. మనం 128 GB ఉన్న ఫోన్లకే మనం ఎంత దాచుకుంటున్నాం మెమరీని, మనకు కావాల్సిన మెసేజ్లను. మరి దీంట్లో ఎందుకు మనకు ఇంత ఉపయోగకరమైనటువంటి మెదడుని ఎందుకు మనం ఆ విధంగా వినియోగించుకోలేకపోతున్నామో చూడండి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలపండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇది. ఇంత ఉంది మానవుని యొక్క మెదడు జ్ఞాపక శక్తి అనేది అందరికీ తెలవాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ దీన్ని గమనించాలని కోరుతా ఉన్నాను.